ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నామని సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్లో ప్రయాణికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రైవేటు వాహనదారులు విపరీతమైన ఛార్జెస్ వసూలు చేస్తున్నారని అంటున్నారు. జేబీసీ నుంచి రోజుకు 1445 బస్సులు నడవాల్సిండగా ప్రస్తుతం 300 బస్సులే నడుస్తున్నాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి అదనపు వివరాలు అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె రెండవ రోజు కొనసాగుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సుదూర ప్రాంతాలకు వెళ్లేటటువంటి వాళ్ళు బస్సులు లేక తిప్పలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు ఆటోలను అడిగినా వాళ్ళు కూడా ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉన్నారు ప్రయాణికులు. ప్రస్తుతం మనం జేబీఎస్ దగ్గర ఉన్నాము. జేబీఎస్ నుంచి చాలా మంది ప్రయాణికులు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్ స్టాప్స్ దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో బస్సులు, వాటితో పాటు ఏవైతే హైర్ చేసుకున్నటువంటి బస్సులు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి, టైంకి చేరుకోలేకపోతున్నామని చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఇప్పటికే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చేటట్లయితేనే ఈ యొక్క బస్సులను మేము నడుపుతాము, లేదంటే లేదంటూ కూడా ఒకవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చూస్తూ ఉన్నాము ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయో అవి మాత్రమే ఇప్పుడు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ కూడా ప్రయాణికులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎంతసేపు అవుతుందమ్మా ఇక్కడ వెయిట్ చేయబట్టి? ఎక్కడికి వెళ్తున్నారు? 2 గంటలు అవుతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమలవాడ. ఏమంటున్నారు? బస్సులు బంద్ ఉన్నాయి కదా, ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఇక అట్లా నాకుతున్నాం, మాకు నిలబడుతున్నాం. ఇక ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది పతా లేదు. మనం చూస్తున్నాం, ఒకసారి అడుగుదాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఇద్దరం సేమ్ వెళ్తున్నాం మేడం. ఎమ్లవాడకి వెళ్తున్నాం. 2 గంటలు అవుతుంది, పనికి లేట్ అయిపోతుంది. ఫోన్లో మీద ఫోన్లో చేస్తున్నాం. ఏం చేయాలి, దొరకలేవు బస్సులు. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ బస్సులు ఒకటే వస్తున్నాయా ఇక్కడికి? అవును, ఏవి వస్తలేవు, బస్సులు లేదు, ఏం లేవు. 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ చూస్తున్నాము, దాదాపు గంటల తరబడి కూడా మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా బస్సులు లేకపోవడంతో మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్తూ ఉన్నారు. మరొక వైపు తమ డిమాండ్స్ని వాళ్ళు అంటే ఒప్పుకుంటేనే తప్ప ఇటువంటి మేము ఇది చేయలేమని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడిద్దాము. ఎక్కడికి వెళ్తున్నారండి? మెట్పల్లి. సో ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? 5:30కి వచ్చినాం. లేవు కదా బస్సులు. అవును, అంటే ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఫుల్ అవుతున్నాయా? అవును, ఫుల్ అవుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? ఏ బస్సు రావాలని వెయిటింగ్ ఉన్నాము. కొరట్ల మెట్పల్లి అయితే లేనే లేవు. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? అందరూ ఫ్యామిలీ అండి. సో ఎట్లా అంటే ఇప్పుడు దాదాపు రెండో రోజు నడుస్తోంది సమ్మె, కానీ అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్తారు? ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదండి. దానికి ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలా. చాలాసేపు మేము నుంచి వెయిట్ చేస్తున్నాం. దాదాపు 2 అవర్స్ కంటే ఎక్కువ అయిపోయింది. డైరెక్ట్ లేవు బస్సెస్. ఏ బస్సు వచ్చినా ఫుల్ అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తానికి ఇది పరిస్థితి. అంటే చాలా గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. బస్సులు లేకపోవడం కారణంగా మేము ఇబ్బందులు పడుతున్నాము. ఏవో అద్దెకున్నటువంటి బస్సులు, లేదంటే ఈవీ వెహికల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి వస్తే అవి కూడా ఫిల్ అయిపోతున్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లని ఓకే చేయాలి. అంతేకాకుండా అప్పుడు కానీ ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి నడిపేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా ఒకవైపు ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు చెప్తూ ఉంటే, ప్రజలు కూడా గంటల తరబడి వెయిట్ చేసి మేము ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒకవైపు ఎక్కడికెక్కడ కూడా అన్ని బస్ స్టేషన్స్లో కూడా ఇటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ 9 జేబీఎస్ నుంచి హైదరాబాద్.